హాయ్ అండి అందరికీ. బూందీ లడ్డు చేయడం చాలా కష్టం అనుకుంటారండి. అందుకని ఎప్పుడు స్వీట్ షాప్‌లోనే తెచ్చుకుంటారు చాలామంది. అలా కాకుండా ఈజీగా ఎవరైనా కానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా నేనైతే బూందీ లడ్డు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట తెచ్చుకున్నప్పుడు వాటిలో కలర్స్ కలుపుతారండి. అందుకని అవి యెల్లోగా, రెడ్‌గా ఉంటాయి. ఆ కలర్స్ మనం ఎప్పుడు తినడం కూడా మంచిది కాదు. అందుకని ఇంట్లోనే టేస్టీగా ఫ్రెష్ పిండితోటి మనం చేసుకుంటే చాలా హెల్త్‌కి మంచిది. అలాగే టేస్ట్ కూడా బావుంటాయండి. ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తాను. నేనైతే ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని దీన్నైతే బాగా కలుపుకోవాలండి. నేను శనగపప్పు తీసుకొని మరాడిచ్చాను. ఫ్రెష్ పిండండి. చాలా బావుంటది. ఇలా మనం పట్టించుకున్న పిండితోటి చేసుకుంటే. కానీ మనం పట్టించుకునేటప్పుడు ముందుగా గోధుమలు గానీ, జొన్నలు గానీ ఎటువంటి మిల్లెట్స్ కూడా పట్టకూడదనమాట. బియ్యం పట్టిన తర్వాతే శనగపిండి అనేది పట్టించుకోవాలి. అప్పుడే బూందీ పర్ఫెక్ట్‌గా వస్తాయండి. లేకపోతే నల్లబడిపోవటం, ఎర్రబడిపోవటం అవుతుంది. చూడండి పిండైతే అలా కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బండిలో ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఆ పిండిని కొంచెం కొంచెంగా దానిలో ఈ గరిటె ఉంది చూసారా హోల్స్ ఉన్నాయి. ఇలాంటి గరిటె ఒకటి తీసుకొని దానిలో వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఎప్పుడైనా పిండి కలిపిన తర్వాత ఒక పావుగంట అయితే పక్కన నాననివ్వాలి. నానిన తర్వాతే చక్కగా ఇలా చేసుకుంటే గనక బూందీ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద కూడా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేశారంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే చూడొచ్చండి. మంచి మంచి రెసిపీస్, మంచి మంచి వీడియోస్ మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బూందీ అయితే మన లడ్డూ చేసుకునేటప్పుడు బూందీ ఎర్రగా కాలకూడదండి. మెత్తగా ఉండాలి. అంటే మెత్తగా అంటే పర్ఫెక్ట్‌గా అట్లా పొంగారిపోంగానే వెంటనే తీసేసుకోవాలండి. కొంచెం కొంచెం మెత్తగా బూందీ అనేది కొంచెం అలా కాలకుండా అలా కాలాలనమాట. బాగా పిండి పిండిగా ఉండకూడదు. అలాగని బాగా క్రిస్పీగా కూడా అయిపోకూడదు. ఎందుకంటే లడ్డూలు గట్టిగా వస్తాయి. తర్వాత దీన్ని పిండిని అలాగే మనకి పిండి కలుపుకున్నదంతా కూడా ఇదే విధంగా మనం బూందీ అనేది దూసుకోవాలి. ఇలా దూసుకొని కొంచెం అలా పొంగారిన తర్వాత తీసేసుకోవాలండి. ఎక్కువ ఎర్రబడకూడదు బూందీ. గట్టిగా వస్తాయన్నమాట లడ్డూలు. చూడండి ఈ విధంగా అయితే బూందీ దూసుకున్నాను. నేను ఒక గ్లాస్ పిండికి ఇంత బూందీ అయితే అయింది. లడ్డూలు కూడా ఎక్కువే అవుతాయండి. మనకు సరిపోతాయి చక్కగా. చూడండి జీడిపప్పు అలాగే పంప్కిన్ సీడ్స్, కిస్మిస్ కూడా వేయించుకోవాలండి. వేయించుకొని అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటాయన్నమాట. పాకం పట్టుకోవడానికి నేనైతే ఒక గ్లాస్ పిండికి గ్లాసున్నర అయితే పంచదార అయితే వేసాను. ఇలా పంచదార అంతా కూడా వేసుకొని ఒక అర గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా బాగా మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలన్నమాట. మీకు ఎక్కువ రోజులు లడ్డూలు నిల్వ ఉండాలంటే కనుక కొంచెం తీగ పాకం రావాలి. తీగ పాకం వస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అలా కాకుండా మన గులాబ్ జామ్ పాకం కనుక వచ్చిందంటే లడ్డూలు మెత్తగా ఉంటాయి. బాగా మెత్తగా ఉంటాయండి. అదైతే మనకు ఒక 3, 4 డేస్‌లో అయితే తినేసేయాలి. అప్పుడే బావుంటాయన్నమాట. లేకపోతే ఎక్కువ రోజులు ఉండవనమాట లేత పాకం అయితే. ఈ పాకం అంతా కూడా ఈ బూందీలో వేసేసుకొని మనం వేయించుకున్న జీడిపప్పు, పంప్కిన్ సీడ్స్, కిస్మిస్ కూడా దీనిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి పాకం అంతా కూడా కలిసిపోయింది. తర్వాత దీన్ని లడ్డూలు చేసుకోవాలి. లడ్డూలు చేసుకుంటే మనకి ఇలాచీ పౌడర్ ఇందాక మర్చిపోయానండి. లేకపోతే పాకంలో వేసేసుకోవచ్చు. అందుకని నేను ఇప్పుడు వేశాను. మీరు పాకంలో వేసేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే లడ్డూలు చుట్టుకోవాలన్నమాట. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు లడ్డూలు అనేది చేసుకోండి. చాలా ఈజీగా, చాలా పర్ఫెక్ట్‌గా లడ్డూలైతే సూపర్‌గా వచ్చాయండి అసలు. నేను చెప్తున్నాను గదా! ఈ ప్రాసెస్‌లో గనుక చేస్తే మీరు ఈజీగా చేసుకోవచ్చు లడ్డూలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. పిల్లలకి బయట తెచ్చి పెట్టే కన్నా గూడా. కొంచెం కొంచెం ఒక గ్లాసు మనం వేసుకొని పిండి చక్కగా లడ్డూలు చేసుకుంటే పిల్లలు హ్యాపీగా తింటారు. నేనైతే కొంచెం గట్టి పాకం పట్టానండి. ఎందుకంటే నిలవ ఉండటానికి. థాంక్స్ ఫర్ వాచింగ్.